ఓం శాంతి. మనస్సు చాలా గొప్పది. మనస్సుకి నిజంగా అనంతమైనటువంటి శక్తి ఉంది. మనస్సులో వచ్చేటువంటి ఒక్కొక్క ఆలోచన చాలా గొప్ప శక్తిని కలిగి ఉంటుంది. అది పాజిటివ్ థాట్ అయితే, శ్రేష్ట సంకల్పం అయితే, శుభ ఆలోచన అయితే చాలా గొప్ప శక్తిని కలిగి ఉంటుంది. కానీ ఈరోజు మనం కొన్ని సందర్భాలలో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక విషయం కోసం పదే పదే ఆలోచిస్తూ ఉంటాం. గతంలో జరిగినటువంటి జ్ఞాపకాలన్నింటినీ తవ్వుకుంటూ ఉంటాం. మరి ఓవర్ థింకింగ్ డిజార్డర్ నుంచి, అతిగా ఆలోచించేటువంటి ఈ మానసిక లక్షణం నుంచి మనస్సు ఎక్కువ ఆలోచించకుండా బ్యాలెన్స్ గా, స్టేబుల్ గా, శాంతిగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎందుకంటే ఒక్కొక్క సంకల్పము ఒక గొప్ప శక్తి. మరి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎక్కువ నెగటివ్ థాట్స్ ఉంటాయి. దాని వలన చాలా సులభంగా స్ట్రెస్ అని, టెన్షన్ అని, యాంగ్జైటీ అని, వరి అని ఇలాంటివెన్నో నెగటివ్ ఎమోషన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాము. మరి వీటన్నింటినీ ఎలా అధిగమించాలి? మనస్సు చాలా బ్యాలెన్స్ గా, స్టేబుల్ గా, శాంతంగా ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు ఒక చిన్న కథ ద్వారా చూద్దాము. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. రాజ్యాన్ని చాలా సుభిక్షంగా పాలన చేస్తున్నారు. కానీ ఎప్పుడు చూసినా శత్రు రాజులు దండయాత్ర చేస్తూ ఉన్నారు. వాటన్నింటినీ అధిగమించినప్పటికీ కూడా ఆ రాజుగారు చాలా ఇన్సెక్యూర్ గా ఉంటున్నారు. ఎన్నో రకాల సమస్యలతో, ఒత్తిడితో ఉంటున్నారు. సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన రాజ్యంలో దండోరా వేయిస్తారన్నమాట. ఎవరైతే నా ఈ సమస్యని పరిష్కరిస్తారో నేను హాయిగా ప్రశాంతంగా నిద్రపోవాలి, అలా ఎవరైతే చేస్తారో నేను వాళ్ళకి నా సొగం రాజ్యం ఇచ్చేస్తాను అని ప్రకటిస్తాడు. ఎందుకంటే ఈరోజు అందరికీ అన్ని రకాల సమస్యలు, బాధలు ఉన్నాయి. రాజుగారికి కూడా ఉన్నాయా అని అనుకోవడానికి లేదు. అయితే నిజంగానే రాజ్యంలో దాన్ని ప్రకటించడం జరుగుతుంది. తరువాత మంత్రి గారు వచ్చి, అదే రాజ్యంలోకి ఒక గొప్ప మహాపురుషుడు, ఒక గొప్ప మహాయోగి, సిద్ధి పురుషుడు వచ్చారు. ఆయన్ని కలిస్తే తప్పకుండా దీనికి ఉపాయం దొరుకుతుంది అని రాజుగారికి సూచిస్తారు. సో రాజుగారికి కావలసింది మనశ్శాంతి, రాజ్యాన్ని సుభిక్షంగా పాలన చేయటము, శత్రు రాజ్యాలని ధైర్యంతో ఎదుర్కొని విజయాన్ని పొంది రాజ్యాన్ని విస్తరింపచేయటము. కాబట్టి రాజుగారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చాలా వినయంగా ఆ వచ్చినటువంటి మహాయోగిని, మహాపురుషుణ్ణి కలుస్తారు. కలిసి తన బాధనంతా కూడా వివరించడం జరుగుతుంది. అప్పుడు యోగి గారు ఏం చెప్తారు అంటే, రేపు ఉదయం రండి రాజా, నేను తప్పకుండా మీకు పరిష్కారం చెప్తాను. అయితే ఒక్కటి, రేపు మీరు వచ్చేటప్పుడు మీ మనస్సుని కూడా తీసుకొని రండి అని చెప్తారు. సో రాజుగారు రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయడం మొదలు పెడతారు. మనస్సుని కూడా తీసుకురండి అని స్పెసిఫిక్ గా చెప్పారే. మనస్సు స్థూలమైన వస్తువు కాదు కదా తీసుకుని వెళ్ళడానికి. మనస్సు ఆంతరంగికమైనది కదా, మనస్సు సూక్ష్మమైనది కదా అని ఆలోచించి మనస్సు యొక్క గొప్పతనాన్ని, ఆ సూక్ష్మ శక్తిని, ఆ సబ్టిల్ పవర్ ని రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ డే ఆ మహాయోగి దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ప్రశ్న, మీతో పాటు మీ మనస్సుని కూడా తీసుకొచ్చారు కదా? నా మనస్సుని కూడా తీసుకొచ్చాను అని చెప్తారు. అప్పుడు ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అదే చేయండి. మనస్సులో మీకు రాజ్యం కోసము, మీ కుటుంబం కోసము ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. కానీ ఎక్కువ వాటి మీద ఫోకస్ చేయకండి. ఒక్కొక్క దాన్ని, ఏదైతే అవసరం లేదో, ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని లెక్క చేయండి, దాన్ని వదిలిపెట్టండి, దాని మీద
దృష్టి పెట్టకండి అని చెప్తారు. వినడానికి బాగుంది, కానీ రాసుగారనే కదా చాలా బాధ్యత ఉంటుంది. మరి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనస్సులో నిజంగానే ఎన్నో ఆలోచనలు రావడం ప్రారంభమైంది. మరి సొల్యూషన్ ఏంటి? ఏ ఒక్క ఆలోచన మీద అది నెగటివ్ అయితే, అది అవసరం లేకపోతే దాని మీద నేను ఫోకస్ చేయొద్దు, దాన్ని నేను లెట్ గో చేయాలి, దాన్ని నేను ఆలోచించకూడదు. ఫస్ట్ లో కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ దృఢ సంకల్పంతో, స్ట్రాంగ్ విల్ పవర్ తో ఏదైనా సాధ్యమని బాగా సాధన చేస్తారు. సో ఏది అవసరం లేదో ఆ ఆలోచన వచ్చినప్పుడు దాని మీద దృష్టి పెట్టకుండా లెట్ గో చేస్తూ, ఏది అవసరమో దాని మీదే దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. దాని మీదే కేంద్రీకృతం చేయడం, ఏకాగ్రం చేయడం ప్రారంభిస్తారు. అలా చేస్తూ చేస్తూ ఏదైతే నెగటివ్ ఆలోచనలు ఉన్నాయో, ఏదైతే వ్యర్థ ఆలోచనలు ఉన్నాయో, ఏదైతే ఓవర్ థింకింగ్ ఉందో అదంతా స్లో డౌన్ చాలా పీస్ఫుల్ గా, స్టేబుల్ గా ఒక మంచి ప్లెజెంట్ వైబ్రేషన్స్ ని తనలో తాను అనుభూతి చెందటం మొదలు పెడతారు. ఇలా ఇక నెమ్మదిగా ఆలోచనలన్నీ తగ్గుముఖం పడతాయి. మనశ్శాంతితో, రిలాక్సేషన్ గా, హాయిగా నిద్రపోతారు. ఇప్పుడు చూడండి, మన మనస్సులో కూడా ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనము అవసరం లేనటువంటి దాన్ని, నెగిటివ్ నాకే ఎందుకు ఇలా సరిగింది, నన్నే ఎందుకు ఇలా అంటున్నారు, నేనే ఎప్పుడు ఎందుకు ఇలా అవుతున్నాను, నేనే ఇలా సహించాలా, నేను ఇంత త్యాగం చేశాను, అందరి కోసం ఇన్ని చేస్తున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదే. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కూల్, కామ్, రిలాక్స్. నేనేదైతే మంచి చేశానో, పుణ్యం చేశానో, అందరి కోసం చేశానో తనకి తప్పకుండా ఫలితం లభిస్తుంది. నిశ్చింతగా ఉండడం స్టార్ట్ చేయాలి. సో అలాగే అవసరం లేనటువంటి ఆలోచనలన్నింటినీ లెట్ గో, రిలీజ్. ఇది నాకు అవసరం లేదు. ఏదైతే అవసరమో దాని మీదే మనం ఫోకస్ పెట్టడం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ కి కానీ, బస్ స్టేషన్ కి కానీ వెళ్ళామనుకోండి, మనకి ఏది అవసరమో, మనం ఏ ట్రైన్ ఎక్కితే మన గమ్యస్థానాన్ని చేరుతామో దాని మీదే మన దృష్టి ఉంటుంది. అందరి మీద కూడా దృష్టి ఉండదు కదా, అన్ని ట్రైన్స్ ఎక్కలేము. అలాగే మన మనస్సులో కూడా ఎలాంటి వ్యర్థ ఆలోచనలు వచ్చినా దాన్ని మనం పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేయాలి, దాని మీద దృష్టి పెట్టద్దు అనేది దీని యొక్క అర్థం అన్నమాట. మరి ఇంకా ఈరోజు ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తున్నాము అంటే, అసలు ఆలోచనలన్నింటికీ ఆధారం ఏంటంటే మన మనస్సుకి మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. మనస్సు ఈ కర్మేంద్రియాల ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందో దాని అనుసారంగా ఆలోచిస్తుంది. ఈరోజు మనము మీడియా ద్వారా రకరకాలుగా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని, ఓవర్ ఇన్ఫర్మేషన్ ని మనసుకి ఇస్తున్నాం. అది బయటికి లెట్ గో చేయట్లేదు, రిలీజ్ చేయట్లేదు. మరి ఆటోమేటిక్ గా అది ఓవర్ థింకింగ్ కే కారణమవుతుంది కదా. కాబట్టి ఈ విషయం పట్ల మనం కొద్దిగా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఒక్కొక్క ఆలోచన ఒక గొప్ప శక్తి. మనం ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనస్సు యొక్క బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, మనం వీక్ అవుతాము. అది శరీరం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ఏం చేయాలి? ఓకే, దీనికోసం మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనకి మనం ప్రశ్నించుకోవాలి. అతిగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఫుల్ స్టాప్. నేను ప్రశాంతంగా, శాంతంగా ఉండాలి. ఎందుకంటే అతి సర్వత్రా వర్జయేత్. అతిగా ఆలోచించద్దు, అతిగా మాట్లాడద్దు, అతిగా తినద్దు, అతిగా ఏ పని చేయొద్దు. బ్యాలెన్స్ గా స్థిత ప్రజ్ఞావస్థలో ఉండాలి. మనస్సు యొక్క స్వభావం ఏంటంటే, మనస్సుతో మనం మాటికి ఈ విషయాన్ని చెప్తూ ఉంటే మనస్సు వినడం స్టార్ట్ చేస్తుంది. ఇది ఫస్ట్ టెక్నిక్.
ఇక రెండవ టెక్నిక్ వచ్చేసి క్లీనింగ్ అవర్ మైండ్. ఈ మనస్సులో ఎప్పటి నుంచో ఏవో చేదు జ్ఞాపకాలు, ఎన్నో వ్యర్థ ఆలోచనలు, వాళ్ళన్నవి వీళ్ళన్నవి ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. అందుకే ఈరోజు మనం చిన్న చిన్న విషయాలకే బాధపడుతూ ఉన్నాము, ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉన్నాము, తొందరగా టెన్స్ అవుతూ ఉన్నాము, డిమోటివేట్ అవుతూ ఉన్నాము. ఇప్పుడు ఏదైనా ఒక శారీ మీద కానీ, లేకపోతే మనకి నచ్చిన ఫ్లవర్ బొకే మీద కానీ, సోఫా సెట్ మీద కానీ మరకలు పడితే, అది కొంచెం మురికిగా ఉంటే దాన్ని క్లీన్ చేస్తాం, కంటికి కనిపిస్తుంది కాబట్టి. అలాగే మనస్సులో ఏదైతే అనవసరమైనటువంటి లోడ్ ఉందో, లగేజ్ ఉందో, బ్యాగేజ్ ఉందో, అది నాకు అవసరం లేదు కాబట్టి దాన్ని క్లీనింగ్. ఇది వినడానికి కొత్తగా అనిపించినప్పటికీ వీటిని మనం ఎంత లెట్కో చేస్తే అంత హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండగలం. ఇక మూడవది వచ్చేసి నేను ఎందుకు అతిగా ఆలోచిస్తున్నాను. అతిగా ఆలోచించడం వలన అన్ని అనర్థాలే. ఏ విషయం, ఏ సందర్భం, ఏ పరిస్థితి, ఏ మాట, ఏ వ్యక్తి, ఏ నెగటివిటీ ఇలా అతిగా ఆలోచించడానికి కారణం. ఒక్కసారి మనకి మనం సైలెన్స్ లో ఉండి, ఆ స్టిల్నెస్ లో ఉండి వీటిని అబ్జర్వ్ చేయగలిగితే దేని కారణంగా ఆలోచిస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఈజీగా దాన్ని పరిష్కరించుకోగలము. ఇక నాలుగవది, ప్రతి ఒక్కరికి కొన్ని క్రియేటివ్ పవర్స్ ఉంటాయి. కొన్నింట్లో ఒక గొప్ప విశేషత ఉంటుంది. ఆ క్రియేటివ్ పవర్స్ ని మనం తెలుసుకోగలిగితే, ఆ క్రియేటివ్ పవర్స్ లో మన మనస్సుని కనెక్ట్ చేయగలిగితే, మనలో ఉన్నటువంటి పవర్స్ ని మనం ఉపయోగించుకోగలిగితే లైఫ్ లో ఎన్నో విషయాలని మనం సాధించవచ్చు. ఇక ఆ తర్వాత లవింగ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం ప్రేమించుకోవటం. మనస్సుకి చాలా గొప్ప శక్తి ఉంది కదా. ఇలా అతిగా ఆలోచించకుండా అనేక మందికి దీవెనలు, ఆశీర్వాదాలు, కైండ్నెస్, కంపాషన్ తో అందరూ బాగుండాలి, అందరూ ఉన్నతోన్నతంగా అవ్వాలి, అందరూ పరమాత్మని యొక్క సత్యమైనటువంటి శక్తిని తెలుసుకోవాలి. ఇలా మనము ఈ మనస్సు యొక్క శక్తిని కొన్ని శుభ సంకల్పాల వైపు, అనేక మందికి దీవెనలు ఇవ్వటం వైపు మనం చేయగలిగితే మన మనస్సు ఎంతో హీల్ అవుతుంది. ఎంతో పాజిటివిటీని మనం అబ్జార్బ్ చేసుకోగలము. ఇలాగా మనం చేస్తే ప్రతి ఒక్కరికి దీవెనలు ఇస్తూ ఉంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ మనము విన్నప్పుడు కొద్దిగా కష్టం అనిపించిన సాధన చేస్తే ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలని మనం పొందగలము. కాబట్టి ఇలా అతిగా ఆలోచించకుండా బ్యాలెన్స్ గా ఆలోచిస్తే మన మనసు చాలా హీల్ అవుతుంది, మనం ప్రశాంతంగా ఉండగలము, ఎన్నో విషయాలని మన ఖాతాలో మనము నమోదు చేసుకోగలం. ఓం శాంతి.